హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా రాత్రి లేట్ అయ్యి లాస్ట్ బస్ కోసం వెయిట్ చేశారా? ఒకవేళ చేసి ఉంటే ఈ స్టోరీ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే కొన్ని బస్సెస్ మనల్ని ఇంటికి తీసుకువెళ్ళవు, వాటి డెస్టినేషనే వేరే ఉంటుంది. ఈరోజు అలాంటి ఒక బస్ కోసమే చెప్పబోతున్నాను. ఆ బస్ నెంబర్ 666. రాహుల్ అనే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత విలేజ్కి వెళ్ళడానికి ఒక బస్ స్టాప్కి అయితే వచ్చాడు. టైం రాత్రి 12:45 అయ్యింది. బస్ స్టాండ్ మొత్తం ఖాళీగా ఉంది. లాస్ట్ బస్ మిస్ అయింది అనుకుంటున్న టైంలో దూరం నుంచి ఒక పాత బస్ అయితే వచ్చింది. ఆ బస్ బోర్డు మీద పెద్ద నెంబర్స్లో 666 అని రాసింది. కొంచెం స్ట్రేంజ్గా ఉన్న ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆ బస్ ఎక్కేశాడు. బస్లో కేవలం 7 మంది ప్యాసింజర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు, ఎవరు మాట్లాడట్లేదు. కండక్టర్ కూడా టికెట్ అడగలేదు. బస్సు సిటీ వదిలి డార్క్ రోడ్లోకి ఎంటర్ అయింది. కొంత సమయం తర్వాత రాహుల్ ఫోన్ సడన్గా ఆన్ అయ్యింది. స్క్రీన్ మీద ఒక మెసేజ్ అయితే వచ్చింది. అందులో ఏం జరిగినా దిగకు అని రాసింది. అనిపించింది ఎవరో తెలీదు. రాహుల్కి భయం మొదలైంది. నెక్స్ట్ స్టాప్లో బస్ ఆగింది. అక్కడ ఒక ముసలామె బస్ అయితే ఎక్కింది. ఆమె వచ్చి రాహుల్ పక్కన కూర్చొని కొన్ని సెకండ్స్ తర్వాత మెల్లగా చెప్పింది, నువ్వు ఈ బస్సులో ఉండకూడదు అని. ఎందుకు అని రాహుల్ అడగగానే ఆమె ఎందుకంటే ఈ బస్సులో ఉన్న వాళ్ళు అందరూ చనిపోయారు అని చెప్తుంది. అప్పుడే బస్ లైట్స్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. లైట్స్ అన్నీ నార్మల్ అవ్వగానే ప్యాసింజర్స్ ఫేస్ చూసి రాహుల్ గట్టిగా అరిచాడు. వాళ్ళ ఫేసెస్ అన్నీ ఒక యాక్సిడెంట్ ఇంజురీస్ లాగా ఉన్నాయి. ఇంకొంతమంది ఫేసెస్ బర్న్ అయి ఉన్నాయి. అప్పుడే కండక్టర్ తన దగ్గరికి వచ్చి ఒక పాత న్యూస్ పేపర్ అయితే తన చేతిలో పెట్టాడు. ఆ న్యూస్ పేపర్ ఒక 5 years బ్యాక్ది. ఆ న్యూస్ పేపర్లో బస్ నెంబర్ 666 బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయింది, ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు అని ఉంది. ఇప్పుడు ఆ బస్సులోనే రాహుల్ ఉన్నాడు. చనిపోయిన ప్యాసింజర్సే తన ముందు కూర్చున్నారు. ఏ బ్రిడ్జ్ దగ్గర అయితే యాక్సిడెంట్ జరిగిందో ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఇప్పుడు ఆ బస్ వెళ్తుంది. అప్పుడే సడన్గా ఆ ముసలామె అరిచింది, ఈ బస్ నుంచి కిందకి దూకేసేయని. రాహుల్ వెంటనే బస్సులో ఉన్న ఎమర్జెన్సీ విండో నుంచి అయితే కిందకి దూకేశాడు. మార్నింగ్ హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేచాడు. అదంతా ఒక కళ అనుకున్నాడు. కానీ డిశ్చార్జ్ అయ్యి పాకెట్లో చూస్తే ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ అయితే ఉంది. దాంట్లో నెక్స్ట్ జర్నీలో మళ్ళీ కలుద్దామని రాసుంది. రాహుల్ మెల్లగా తలెత్తి చూశాడు. హాస్పిటల్ విండో బయట దూరంలో ఒక బస్ అయితే ఉంది. ఆ బస్ నెంబర్ 666. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.